అందరికీ ఆత్మ ప్రణామాలండి. దిస్ ఈజ్ రాజర్షి రాజశేఖర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ కాన్సెప్ట్ అబౌట్ శ్రీమద్ భగవద్గీత. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిచువల్ సైన్స్ బుక్. ఎంతో ఆత్మ విజ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్ములు అందించినటువంటి గొప్ప గ్రంథం. ఇదేమీ ఒక హిందువులకో సొంతమైన గ్రంథం కాదండి. ఒక సంస్కృత సంబంధించిన భాషకు సంబంధించింది కాదు. ఇది ప్రతి మనిషికి ఈ భూమి మీద మనుగడకు సంబంధించిన ఒక గొప్ప గ్రంథం, ఒక గొప్ప భాండాగారం, విజ్ఞాన భాండాగారం. సో అటువంటి శ్రీమద్ భగవద్గీత గురించి ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. మరి నేను ఏం తెలుసుకున్నానంటే, ఆ భగవద్గీత గురించి నేనేమి వ్యాఖ్యానం చేయట్లేదు, కానీ అంత గొప్ప గ్రంథాన్ని నేను విన్న తర్వాత, చదివిన తర్వాత తెలుసుకున్న నేను పొందిన ఒక రియలైజేషన్ గురించి చెప్పడం కోసమే మరి ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ద్వారా ఈ శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాన్ని నేను పొందడం జరిగింది. నేను ఒక ఎంబీఏ వరకు ఫిజికల్ సైన్స్ చదివాను. అప్పటికి కొన్ని వందల పుస్తకాలు చదువుండొచ్చు గాక, కొన్ని వందల మంది మాస్టర్స్ యొక్క టీచింగ్స్ నేను వినుండొచ్చు గాక. కానీ ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా నేను శ్రీమద్ భగవద్గీత ఆ జ్ఞానాన్ని వింటున్నానో, పొందుతున్నానో, ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు ఆ క్షణమే ఎస్, ఇది కదా నేను పొందవలసిన జ్ఞానం, ఇది కదా నేను ఆచరించాల్సిన ధర్మం అని నాకు అవగతమైనటువంటి గొప్ప గ్రంథం అది. నాలో ఉన్న భయాలు, నాలో ఉన్న సందేహాలు ఎన్నిటినో అది తుడిచిపెట్టేసింది. ఎంతోమందికి అది ఎంతో విజ్ఞానాన్ని అందించింది. సో అటువంటి గొప్ప స్పిరిచువల్ సైన్స్ బుక్, స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్పుకున్నప్పుడు, కాబట్టి అటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. మహాభారతంలో మరి కురుక్షేత్రంలో జరిగేటువంటి అటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి అందించినటువంటి ఒక గొప్ప విజ్ఞానం. సో ఒక మెడిటేటర్కి, నాన్ మెడిటేటర్కి మధ్య కన్వర్జేషన్ అని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తారు. కృష్ణ పరమాత్మ ఈజ్ ఏ మెడిటేటర్, మరి అర్జునుడు ఈజ్ ఏ నాన్ మెడిటేటర్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది శ్రీకృష్ణ భగవద్గీత ఎంతో హింసతో కూడింది, కృష్ణ పరమాత్మ ఇలా, నేను మొట్టమొదటిగా నేను కూడా అలాగే సందేహించాను. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శరీర భాగంలో ఏదైతే ఒక భాగానికి ఒక క్యాన్సర్ కానీ ఒక తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ భాగాన్ని తొలగించకపోతే శరీరం అంతా ఎఫెక్ట్ అవుతుంది, మరణం సంభవిస్తుంది అన్నప్పుడు ఒక డాక్టర్ ఎలాగైతే ట్రీట్మెంట్ చేసి ఆ భాగాన్ని తొలగిస్తాడో, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జును అనే ఒక వారి ద్వారా ఒక ట్రీట్మెంట్ చేసి మొత్తం ఏదైతే చెడు భాగం ఉందో దాన్ని తొలగించడం జరిగింది. అదే అలా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకి ఈ విజ్ఞానం అర్థమవుతుంది. సో నా జీవితంలో మొట్టమొదటిగా శ్రీమద్ భగవద్గీత ఎప్పుడు ఉద్భవించిందంటే, ఎంబీఏ వరకు చదువుకున్నప్పటికి కూడా నేను ఎక్కడా కూడా ఆ జ్ఞానాన్ని విన్నది లేదు, పొందింది లేదు. నాకెందుకులే అన్నట్టుగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే మొట్టమొదటిగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను, ఒక గురువుని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని కలవడం జరిగిందో, వారు మొట్టమొదటిగా చెప్పిన మాట, మీకు సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చే జన్మలో కలుద్దామంటారు. వారు ఆ మాట చెప్పారు. సమయం ఉంటే వచ్చే జన్మలో కలుద్దామా? అదేంటి, జన్మలు ఉన్నాయా? నా ఫిజికల్ సైన్స్లో ఎప్పుడు ఈ మాట వినలేదే అని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ శ్రీమద్ భగవద్గీత తెలియదు కాబట్టి. ఎందుకంటే ఆ భగవద్గీతలో అర్జునుడికి మొత్తం చెప్పారు, జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని ఆ శ్లోకాల ద్వారా వినిపించారు. తస్మాత్ యోగి భవ అర్జున, యోగం చేయి అర్జున అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బహునిమే వ్యతితాని జన్మాని తవచార్జున తానిహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప అనే శ్లోకంలో, నువ్వు నేను ఎన్నో జన్మల్లో ఉన్నాం అర్జున, నీ జన్మలు నీకు తెలియదు, నా జన్మలు నాకు తెలుసు. కాబట్టి సో
మీరు ధ్యానయోగం చేసి ఆ జ్ఞానాన్ని పొందండి, ఇక్కడ చంపబడేవారు కానీ చంపబడేది కానీ ఏదీ లేదు అని వారిని ఆ యుద్ధానికి పురుగొల్పడం కోసం మరి ఆ శ్లోకం చెప్పడం జరిగింది. ఆత్మకు చావు లేదని. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయ్యంతోపో నా శోషయతి మారుత అని ఏదైతే మన శ్లోకం వింటూనే ఉన్నాం, మనకు తెలుసు అంత విజ్ఞానం. సో అలా ఆత్మకు చావు లేదని చెప్పబడి ఎలాగైతే అర్జున్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడో, ఒక మెడిటేటర్ నాన్ మెడిటేటర్ని ఎడ్యుకేట్ చేయడం. సో అలా బ్రహ్మర్షి గారి ద్వారా నేను ఎప్పుడైతే ఈ మాట విన్నానో, మీకు సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చు జన్మలో కలుద్దామన్నారు. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం డబ్బులు సంపాదించుకోవడంలో, ఈ ఫిజికల్ లైఫ్ని లీడ్ చేయడంలోనే మనం మన జీవితకాలం అంతా గడిపేస్తూ ఉంటాం. ఒక ఆత్మ విజ్ఞానం, ఐఎమ్ నాట్ ఏ బాడీ, ఐఎమ్ ఏ సోల్ అనే కాన్షియస్ మనం కోల్పోయాం. ఆ ఎడ్యుకేషన్ జరగట్లేదు. ఆ ఎడ్యుకేషన్ జరిగితే కనుక మనకి ఆత్మ విజ్ఞానం అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఇట్స్ ఏ ఫండమెంటల్ సైన్స్. యు ఆర్ నాట్ ఏ బాడీ, యు ఆర్ ఎ సోల్ అనేది మొట్టమొదటి సత్యం. ఎందుకంటే అక్షరాభ్యాసం చేస్తారు మనకి చిన్నప్పుడే, అక్కడే ఉంటుంది మనకి. అక్షరం అంటే నశించినది, క్షరం అంటే నశించేది అని అక్కడే మనకి మొట్టమొదటిగా అర్థమైపోతుంది. ఏమిటి నశించింది, ఏమిటి నశించేది. మరి ఆత్మ నశించినది, శరీరమే నశించేది. చావు పుట్టుకలు లేని చదువులు చదవమంటారు మన యోగి వేమన శాస్త్రులు. వారు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. చదువులు చదవనేల సన్యాసి కానేల జన్మతంబుల చిక్కి చావనేల చావు పుట్టుకలు లేని చదువులేల చదువులు అని చెప్పారు కదా. అక్కడ ఆత్మవిద్య చదవమని చెప్పారు కదా, స్పిరిచువల్ సైన్స్ చదవమని చెప్పారు కదా. చావు పుట్టుకలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు పుడుతున్నావు అనే ఈ జన్మ పరంపర తెలుసుకోవాలి కదా. ఎలాగైతే బుద్ధ భగవానుడు తెలుసుకున్నానో, మరి వారు ఎలాగైతే వారి అంతరంలోకి వెళ్ళి ధ్యాన సాధన చేసి మొట్టమొదటి 3 వేకువజాముల్లో ఎలాగైతే తన శరీరం నుంచి బయటకు వచ్చి నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మను, ఈ శరీరాన్ని ధరించాను అనే జ్ఞానాన్ని పొంది మొట్టమొదటి వేకువజాముల్లో జన్మ పరంపర, మరి అదేవిధంగా కర్మ పరంపర ఎలాగైతే తెలుసుకొని ఇంకా వారు ఈ ఆధ్యాత్మిక బోధన చేయడం కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టారు. అలాగే ఒక శ్రీకృష్ణ పరమాత్మ, ఒక బుద్ధ భగవానుడు ఆ జ్ఞానాన్ని అందించారు. శ్రీమద్ భగవద్గీత ఈ శ్లోకాలన్నీ కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి ఫిజికల్ సైన్స్లో ఫార్ములాస్ ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఇట్స్ ఎ గ్రేట్ ఫార్ములా బై ఐన్స్టీన్. ఏంటి దీని అంతరార్థము? ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మ్యాటర్, మ్యాటర్స్ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. అంటే శక్తిగా ఉన్న ఒక పదార్థం ఒక ఫిజికల్ ప్రోడక్ట్గా మనకి కనిపిస్తుంది. మరి అదేవిధంగా అది మళ్ళీ శక్తిగా కన్వర్ట్ అవుతుంది, అది డిస్ట్రాయ్ అయినప్పుడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అదే శ్లోకం, వాసాంసి జీనాని యదా విహాయ నవాని గృహోన్నతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీనాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే అదే ఒక ఆత్మ ఒక నూతన వస్త్రాన్ని ధరిస్తుంది. చనిపోవడం అంటూ ఏ లేదు. చిరిగిన వస్త్రాన్ని వదిలిపెట్టేసి మరి ఒక నూతన వస్త్రాన్ని ధరించడమే అని చెప్పేసి ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా యోగస్థ కరుకుర్మాని అంటే యోగ స్థితిలోనే మనం మన యొక్క పనులు చక్కబెట్టాలని చెప్పి జరిగింది. యోగ కర్మసు కౌశల్యం అని చెప్పేసి ఇవన్నీ ఫార్ములాస్. ఏమిటి యోగ కర్మసు కౌశల్యం అంటే, ఒక పనిలో ఎఫిషియన్సీ వస్తుంది ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆ పని మొదలుపెట్టావో. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆ వర్క్ చేస్తాం, దాంట్లో మేము సక్సెస్ అవుతాం. అదేవిధంగా సమత్వం యోగ ఉచ్యతే, అందరినీ అన్ని వేళలా సమత్వం కలిగి ఉండాలి. మానం మధురం అవమానం మధురం, జననం మధురం మరణం మధురం, కలిమి మధురం లేమి మధురం అనే ఒక సత్యంని అర్థం చేసుకుని ఉండాలి. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టినవాడు మరణించక మానదు, మళ్ళీ జన్మించక మానదనే ఒక సత్యం మనకు అర్థమైంది కదా. వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ జ్ఞానాన్ని అందించారు కదా. వేదవ్యాసులు వారు ఎంతో గొప్పగా రచించి మనకి ఈ జ్ఞానాన్ని అందించారు కదా శ్రీమద్ భగవద్గీతలో. సో అటువంటి జ్ఞానం స్పిరిచువల్ సైన్స్. సో యథేచ్ఛసి తదాకురు అని ఎంతో గొప్పగా చెప్పారు. అర్జునుడికి అన్ని విషయాలు చెప్తూనే ఆత్మ యొక్క స్వేచ్ఛను కూడా చెప్పారు. ఫ్రీ విల్ ఉంటుంది, నువ్వు ఆ ఫ్రీ విల్ ప్రకారమే
చేయాలని చెప్పేసి చెప్తూ, నేను చెప్పాల్సిన జ్ఞానాన్ని అంతా అందించాను. తదుపరి డెసిషన్ మేకింగ్ అనేది నీ చేతుల్లో ఉంటుంది. యుద్ధం చేయాలా, మరి యుద్ధాన్ని విరమించాలా అని చెప్పేసి. అలా ఎన్నో శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం నన్ను ఎంతగా పరివర్తన చేసిందంటే, ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ నా జీవితంలో కలిగించిందంటే, ఒక శ్లోకం గురించి నేను ఇప్పుడు పర్టికులర్గా మీకు చెప్పాలి. యా నిశా సర్వభూతానాం తస్యం జాగర్తి సంయామి యస్సం జాగర్తి భూతాని సా నిశా పశ్యతే ముని అని. ఈ శ్లోకంలో ఏదైతే భౌతికంగా జీవులు అందరూ కూడా భౌతికంగా మరి ఉదయం లేచిన కాడ నుంచి ప్రాపంచిక పనులు చేస్తూ మేము ఎంతో సాధించామని చెప్పి రాత్రి వేళలో నిద్రిస్తుంటారో, మరి ఒక జ్ఞాని ఆ రాత్రి వేళలో సమయంలో వేకుతూ ఉంటాడు. ఏదైతే పగటి సమయంలో అజ్ఞానం చేస్తూ ఉంటాడో ఆ విషయాల పట్ల నిద్రిస్తూ ఉంటాడని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే అజ్ఞానికి పగలు ఎంతో ఉపయోగకరమో, మరి అది జ్ఞానికి చీకటి లాంటిది అని ఈ శ్లోకం ద్వారా మనకి అందించడం జరిగింది. అదేవిధంగా ధ్యానేనాత్మాని పశ్యంతి అనే ఒక గొప్ప సత్యం కూడా చెప్పడం జరిగింది. ధ్యానం ద్వారా మాత్రమే ఈ ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇలా భగవద్గీతలో ఎన్నో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మన చిక్కుముడులని, మన జీవితంలో మనం ఇది ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నిటికీ ఒక్కొక్క చక్కటి చిట్కా, ఒక పరిష్కారం, ఒక రెమెడీ. అందుకోసమే భగవద్గీతని వినటం కానీ చదవటం కానీ తప్పక చేయాలి. ఇదేమీ పారాయణ గ్రంథం కాదు, అది ఆచరించాల్సిన గ్రంథం. ఒక మనిషి భూమి మీద పుట్టగానే ఎలా జీవించాలి అంటే అది చదివితే, అది అర్థం చేసుకుంటేనే మన జీవితం ఆనందంగా హాయిగా సాగుతుంది. ఎందుకంటే చెప్పారు కదా, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. నీ జీవితంలో దుఃఖం ఉండకుండా ఉండాలంటే యుక్తాహారము, సరైన ఆహారము, శాకాహారము, శుద్ధమైన సాత్విక ఆహారము భుజించాలని చెప్పారుగా. మీ విహారాలన్నీ కూడా, మీ చేష్టలన్నీ కూడా యుక్తంగా ఉండాలి, సరైన విధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలని ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది కదా. అంతటి గొప్ప విజ్ఞాన భాండాగారం. మై డియర్ ఫ్రెండ్స్, శ్రీమద్ భగవద్గీత ఒక్క శ్లోకం ఏదైతే ఆదిశంకరాచార్యులు చెప్పారో, భగవద్గీత కించిత్ తీర్థ గంగాజల కనికాపీత అని చెప్పేసి, ఏదైతే మనం భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకున్న మన గంగాజలం జరిగితే ఎలాగైతే ముక్తి మోక్షం పొందుతామో, ఎంత పవిత్రమో అవుతామో, మరి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకున్నా కూడా కించిత్ గీత, కొంచెం దాని భగవద్గీతను మనం అర్థం చేసుకున్నా కూడా మన జీవితంలో ఎంతో పరమార్థం చేకూరుతుందని వారు చెప్పడం జరిగింది. చదవటం వినడమే కాదు, ఆచరించాలి. ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భగవద్గీత బుక్ అది వింటున్నప్పుడే అంటే వినడం అంటే మామూలుగా మనం ధ్యాన సాధన చేయకుండా విన్నప్పుడు అది ఒక రకంగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక ధ్యాన సాధనతో ఒక ప్యూరిటీతో మనం అది చదవడం జరుగుతుందో, వినడం జరుగుతుందో, అప్పుడు ఒక రకమైన అండర్స్టాండింగ్ అవుతుంది. అందుకోసమే శ్రద్ధావాన్ లభితే జ్ఞానం అని మనకి షిరిడి సాయిబాబా చెప్తారు. ఆ శ్రద్ధ ఉన్నవాడికి ఆ జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ లేకపోతే భగవద్గీత ఎంత విన్నా, ఎంత పారాయణ చేసినా కూడా నీ జీవితంలో మార్పు ఏమి రాదు. శ్రద్ధగా విన్నప్పుడే, ఒక అంకిత భావంతో, ఒక డెడికేషన్తో నువ్వు ధ్యాన సాధన చేసి ఆ సాధన చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే ఒక సరైన జీవన విధానాన్ని నువ్వు జీవిస్తావని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందరో మహానుభావులు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు శ్రీమద్ భగవద్గీత. ఇప్పటికీ మనం అది ఈ భూమండలం మీద గొప్ప గ్రంథంగా ఉంది అంటే మరి అది తెలుసుకోకపోతే ఎలా? ఇట్స్ ఎ మాన్యువల్ బుక్. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఏముందో మనకు తెలియాలంటే ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. అది చూస్తేనే మనకి తెలుస్తుంది, ఓ ఇలాంటి పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, మనం భుజించాలి అని చెప్పేసి. అదే విధంగా ఈ భూమండలం మీద శ్రీమద్ భగవద్గీత అనేది ఒక మాన్యువల్ బుక్. వేదవ్యాసులు లాంటి వారు గొప్ప మహానుభావులు మనకి రచించిన ఒక అద్భుతమైన మహాగ్రంథం. నా జీవితాన్ని ఎంతో మార్చిన అత్యద్భుతమైన గ్రంథం. MBA వరకు నేను 25 years నా టైం, మనీ, ఎనర్జీ పెట్టాను. కానీ ఏ రియలైజేషన్ నాలో జరగలే. అంటే నాలో అవేకనింగ్ చేసే అంత విజ్డమ్ నేను తీసుకుపోయి ఉండొచ్చు కాక. ఎందుకంటే ఆత్మవిజ్ఞానమే మనలో ఎంతో విశ్వాసాన్ని
పురుగొల్పుతుంది. మనం వింటూ ఉంటాం వివేకానంద స్పీచ్లు విన్నప్పుడు ఆత్మవిశ్వాసము అని చెప్పేసి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎలా వస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్? సెల్ఫ్ అంటే ఏంటో తెలియాలి కదా. సెల్ఫ్ అంటేనే ఆత్మ. సెల్ఫ్ డిసిప్లైన్ ఎలా వస్తుంది? సెల్ఫ్ డిసిప్లైన్ ఎవరి ద్వారా, ఎవరో టీచర్లు గద్దాయిస్తేనే చెప్తేనే రాదు. నీ లోపలికి వెళ్తేనే ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది. అది ఒక ధ్యాన స్వాధనం ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ధ్యానం చేస్తావో అప్పుడు మాత్రమే నీ అంతరాల్లోకి ప్రయాణించి నువ్వు నీ తత్వాన్ని తెలుసుకుంటావు. అదే శ్రీమద్ భగవద్గీత. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ధ్యాన సాధన చేయాలనేది ఈ భగవద్గీతలో వారు చెప్పడం జరిగింది. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని ఎక్కువగా వివరించడం జరిగింది. డెత్ బిఫోర్ లైఫ్, డెత్ ఆఫ్టర్ లైఫ్ గురించి వివరించడం జరిగింది. సో శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన భాండారాన్ని ఇప్పటి వరకు మీరు వినుండొచ్చు కాక, లేదా వినుకోపోయి ఉండొచ్చు కాక, కానీ మీరు ఒక చక్కటి ధ్యాన సాధన చేసి చక్కగా మన జీవితంలో 24 గంటల సమయంలో కాస్త సమయాన్ని మీరు వెచ్చించి ఒక అరగంట సేపు ధ్యానం చేసి మీరు కనుక ఆ జ్ఞానాన్ని మీరు పొందితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందం చేకూరుతుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఆత్మవిశ్వాసము అనే పదంలో ఉంది విశ్వాసము, విశేషంగా శ్వాసని గమనించటం. ఎందరో మహానుభావులు ఎంతో గొప్ప వ్యాఖ్యానం చేశారు శ్రీమద్ భగవద్గీత మీద. నా జీవితంలో ఎంత పరివర్తన తీసుకొచ్చిందంటే ఆ గ్రంథం, నానే కాదు ఎంతోమంది గొప్ప ఎన్లైట్మెంట్ స్టేట్ని పొందారు మరి ఆ గ్రంథం ద్వారా. ఇట్స్ ఏ మెడిటేటర్ అండ్ నాన్ మెడిటేటర్ కన్వర్షన్ అనేది మనం ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈజ్ ఏ గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. వారికి ఉన్న ఆత్మవిజ్ఞానాన్ని అక్కడ అర్జునుడు వారికి అందిస్తున్నారు. అదే శ్రీమద్ భగవద్గీత. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.